హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత ప్రచార జోరుతో మజ్లిస్ అలర్ట్ అయింది. రంజాన్ నెలలోనే ప్రచారాన్ని ప్రారంభించిన అసదుద్దీన్ ఓవైసీ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచార తీవ్రతను పెంచారు. అదే టైంలో ముస్లిం ఓట్లు చీలకుండా అసదుద్దీన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. బద్ద శత్రువైన ఎంబీటీ బరిలో నిలవకుండా మజ్లిస్ జాగ్రత్తలు తీసుకుంది. దాంతో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా తమకై పడతాయని, తమ గెలుపు ఖాయమనే అంచనాలో మజ్లిస్ ఉంది. అయితే అసద్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచిస్తున్నారు మాధవీలత. ఏకంగా అమిత్ షాని రంగంలోకి దింపారు. అంతేకాదు రాజాసింగ్ని ప్రచారంలో పాల్గొనేలా చేశారు. దీంతో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుంది. ప్రచారంలో వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచిస్తూ వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు నేతలు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సౌమ్య, ఎప్పటిలాగే బీజేపీ అభ్యర్థి ఎవరైతే కంటెస్ట్ చేస్తారో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో యాజ్ యూజువల్ రొటీన్ గా కూడా మజ్లిస్ పార్టీ ఇనిషియల్ గా లైట్ తీసుకుంది. తమదే గెలుపు అని కూడా భావించింది మొదట. కానీ మాధవీలత ఎప్పుడైతే తన వినూతమైన ప్రచారంతో ఎప్పుడైతే ప్రచారానికి తెర తీసిందో అప్పటి నుంచి కూడా ఎంఐఎం పార్టీలో కూడా కాస్త కలవరం మొదలైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మాధవీలత చాలా జోష్ లో, మంచి హైప్ లో కూడా ప్రచారంలో వెళ్తోంది. ఆమె బిఫోర్ రంజాన్ కి ముందే కూడా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గల్లీ గల్లీ తిరుగుతూ కూడా ఇప్పుడు రీసెంట్ గా కూడా ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ప్రచారం పెంచారు. అయితే ఇదే సమయంలో బేసిక్ ఏంటంటే అక్కడ మనం ముందుగా పలుమార్లు కూడా అనుకున్నాము, ఎంబీటీ ఓట్లు ఏదైతే ఉంటుందో ఎంబీటీ ఆపోనెంట్ ఎంఐఎం కి ఆ ముస్లిం ఓట్లు అనేది కేటగరైజ్ గా టూ పార్టీస్ కి ఉన్నాయి. అయితే ఈ ఓట్లు చీలకుండా ఉండేటందుకు కూడా ముందస్తుగా కూడా అసదుద్దీన్ ఓవైసీ అటు కాంగ్రెస్ పార్టీని కూడా రిక్వెస్ట్ చేశారని, అట్ ది సేమ్ టైం ఎంబీటీ పార్టీ నుండి కంటెస్టెంట్ ని కూడా రేస్ లో ఉండకుండా కూడా చూశారనేది కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది ఓల్డ్ సిటీలో. మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు మాధవీలత ఎప్పుడైతే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిందో బీజేపీ హైకమాండ్, అప్పటి నుంచి కూడా ఆమె ప్రచారంలో చాలా ముందుగా ఉందని చెప్పుకోవాలి. చాలా ఫార్వర్డ్ గా ముందుకెళ్తున్నారు. ఆమె చాలా అగ్రెసివ్ తోని ప్రచారాన్ని కూడా ఆమె సేమ్ టెంపర్మెంట్ ని, సేమ్ టెంపోని కూడా ఆమె ఇనిషియల్ స్టేజ్ లో ఎలా మెయింటైన్ చేసిందో ఇప్పుడు కూడా అదే ధోరణిలో కూడా ప్రచారం ఆమె నిర్వహిస్తున్నారు. అయితే బద్ద శత్రువైన ఎంబీటీ కూడా ఈసారి కంటెస్టెంట్ చేయకుండా కూడా ఎంఐఎం జాగ్రత్తలు తీసుకుందనేది కూడా ఓల్డ్ సిటీలో ప్రచారం జరుగుతోంది. నిజానికి వాస్తవికంగా చూసుకుంటే ఎంబీటీ పోటీ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో యాకత్పురలో మజ్లిస్ బోటాబోటీ మెజారిటీతో గెలిచింది. ఓల్డ్ సిటీలో దాదాపు చాంద్రాయణగుట్ట కాన్స్టిట్యున్సీలో కూడా చాలా తక్కువ మార్జిన్ తో ఎంఐఎం గెలిచింది. దాంతో పాటు ఓల్డ్ సిటీలో ఉన్న మరిన్ని నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తగ్గిపోయాయి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో. ఎందుకంటే ఎంబీటీ కూడా ఈసారి దాదాపు అవుట్ ఆఫ్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది ఎంఐఎం కి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కూడా ఎంబీటీ బరిలోకి దిగితే ముస్లిం ఓట్లను గణనీయంగా చీల్చేటందుకు అవకాశం ఉంటుంది. అది ఎండ్ ఆఫ్ ది డే అది బీజేపీకే కూడా ఫేవర్ గా వెళ్తుంది అనేది కూడా ఇవన్నీ కూడా ఆలోచించి కూడా ఈ నేపథ్యంలోనే మజ్లిస్ తరఫున కొంతమంది మత పెద్దలు ఎంబీటీ నేతలతో చర్చలు కూడా జరిపారని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఫలితంగా పోటీ నుంచి ఆ పార్టీ కూడా తప్పుకోవడంతో దాంతో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓట్లన్నీ కూడా గంపగుత్తాగా తమకే పడతాయని, తమ గెలుపు ఖాయమనే అంచనాల్లో కూడా ప్రస్తుతం మజ్లిస్ పార్టీ ఉంది అని కూడా ఓల్డ్ సిటీలో అంటున్నారు. ఇక మతతత్వ బీజేపీ గెలిస్తే ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో కల్లోలం ఏర్పడుతుందని మజ్లిస్ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. తనను తాను సోదరుడు అసదుద్దీన్ ను చంపేందుకు కుట్రలు జరుగుతుందంటూ కూడా ముస్లింల మనసులు చొరగనే ప్రయత్నాలు కూడా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా చేశారు. మసీద్ పై బాణం ఎక్కుపెట్టినట్లు చేస్తూ మాధవీలత మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కూడా విమర్శలు చేస్తున్నారు. మాధవీలతను కూడా కొద్ది రోజులుగా కూడా ఆమె క్యాంపెయినింగ్ స్టైల్ ని కూడా చూసి ఇటు ఎంఐఎం పార్టీతో పాటు కొంతమంది ఎంఐఎం సింపథైజర్లు కూడా ఆమెని డీగ్రేడ్ చేసే విధంగా కూడా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో మనం చెప్పుకోలేని పోస్టులు కూడా పెడుతున్నారు. బేసిక్ గా ఒక ఉమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ రిలీజియన్ ఐదర్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా కూడా డెటగరేట్ కామెంట్స్ అనేటివి చేయకూడదు. ఆమెను చాలా డీగ్రేడ్ చేస్తూ కూడా పోస్టులు పెడుతున్నారు అక్కడ ఓల్డ్ సిటీలో.
అయితే ఆ ఇన్సిడెంట్ పైన కూడా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. మసీద్ ఎక్కడుంది, నేను పెట్టింది ఎక్కడ, బాణం విసురుతున్నట్టు అక్కడ మసీద్ నా వెనుక భాగంలో లేదు, అసలు అదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్ గా దాన్ని చిత్రీకరించి కావాలని నా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆమె పలుమార్లు కూడా దానిపైన వివరణ కూడా ఇచ్చారు మాధవీలత. అయితే ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం కూడా నల్గొండ గద్దర్ గా పేరొందిన ఆయనతోని కూడా తెలుగు పాటలతోని కూడా ఓల్డ్ సిటీలో మజ్లిస్ ప్రచారం కూడా నిర్వహించడం ఆశ్చర్యపోతున్నారు అందరూ కూడా. అసదుద్దీన్ ఓవైసీ పైనతో పాటు ఎంఐఎం పార్టీ పైన కూడా సాంగ్ నల్గొండ గద్దర్ ఆయన పాట పాడడం కూడా ఆశ్చర్యకరంగా రాజకీయ విశ్లేషకుల్ని గురి చేస్తున్నాయి. అయితే దిగవంగత మజ్లిస్ అధినేత సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఎర్లియర్ స్టేజ్ లో డ్యూరింగ్ 80s 90s లో కూడా బీజేపీ నేతలు బద్దం బాలరెడ్డి, ఓల్డ్ సిటీ అంటే బీజేపీ నేతలకి హిందుత్వానికి ఒక రిప్రజెంటేటివ్ గా కూడా బద్దం బాలరెడ్డి, ఆలే నరేంద్ర లాంటి ఒక స్టాల్వర్డ్స్ ఉండేవాళ్ళు ఓల్డ్ సిటీలో. అప్పట్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా చాలా ఉద్విగ్న పరిస్థితులు కూడా నెలకొని ఉండేవి అప్పట్లో. కాకపోతే వీళ్ళు మాత్రం చాలా టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళు, ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్టు కూడా ఈ ప్రామినెంట్ సోకాల్ స్టాల్వర్డ్ లీడర్స్ కూడా ఎప్పుడు కూడా హిందుత్వ అజెండా కోసం పనిచేసేవారు. కానీ ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక పార్లమెంట్ నియోజకవర్గాలని డీలిమిటేషన్ చేశారో అప్పటి నుంచి కూడా ఎంఐఎం కి ఇది ఒక కేక్ ఒక కంచుకోటగా అయిపోయింది హైదరాబాద్ లో. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ హిందూ ఓటర్లందరికీ కూడా అప్పట్లో ఈ బద్దం బాలరెడ్డి, అలే నరేంద్ర ఉన్నప్పుడు ఈక్వల్ గా ఉండేవి ఓట్స్. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో డీలిమిటేషన్ అయిపోయిందో అప్పటి నుంచి కూడా మెజారిటీ ఓటర్లు హిందువులు అయిపోయారు, ముస్లింస్ అయిపోయారు. హిందూ కమ్యూనిటీ ఓట్స్ అనేటివి తక్కువ అవడంతో కూడా ప్రతిసారి కూడా గడిచిన 3 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు. అయితే 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితులు మనం ముందుగా అనుకున్నట్టు ఆలయ నరేంద్ర, బద్దం బాలరెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి సినారో ఉందో ప్రస్తుతము ఈ ఓల్డ్ సిటీలో బీజేపీకి సిమిలర్ సినారో కూడా ఇప్పుడు ఉంది అక్కడ అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి కారణం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పోటీగా నిలిచిన మాధవీలతను బీజేపీ బరిలో దింపడము, ఆమె చాలా యాక్టివ్ గా తో పాటు హైపర్ యాక్టివ్ గానే క్యాంపెయినింగ్ చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే యూజువల్ గా ఓల్డ్ సిటీ అనేది అంటేనే కూడా కాస్త అందరూ కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఆమె ఇక్కడ కూడా క్యాంపెయినింగ్ లో భయపడట్లేదు. ఆమెకి ఏమన్నా కౌంటర్ ఇస్తే ఇమ్మీడియట్ గా హైపర్ గా రెస్పాండ్ అయ్యి ఎన్కౌంటర్ కూడా ఇస్తోంది. సో తగ్గేదేలే అన్న చందన కూడా ఆమె ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో క్యాంపెయినింగ్ చేస్తుందని కూడా ఓల్డ్ సిటీలో చెప్పుకోవచ్చు మనం సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.